హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ పూజ ఎలా కంప్లీట్ చేసుకున్నారు ఏంటి? మాదైతే నిజంగా చాలా అంటే చాలా బాగా కంప్లీట్ అయిందండి. ఫస్ట్ అయితే మేము రాములవారి టెంపుల్‌కొచ్చాము. ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదు 8 కల్లా మేము టెంపుల్‌లో ఉన్నాము. మాకు కొంచెం పూజ ఒకటి ఉండిందనమాట కంపెనీకి సంబంధించింది. దాని గురించి అని చెప్పి మేము పొద్దుటే కొంచెం రెడీ అయిపోయి మాకు 8:00 కల్లా వచ్చేసాము. అండ్ నేను ఇంటి దగ్గర ఏం చేశానంటే ముందుగానే దేవుడి దగ్గర అంతా నీట్‌గా క్లీన్ చేసేసుకొని, దీపారాధనకి అన్నిట్లికి సంబంధించినవన్నీ నీట్‌గా పెట్టేసుకొని, అలంకరణ కూడా చేసేసి, అండ్ తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసుకొని ఇంక వెళ్ళామనమాట. అండ్ ప్రసాదాలన్నీ కూడా చేశాను. నేను ఈరోజు రాములవారి టెంపుల్‌కి ప్రసాదం అది పట్టుకుని వెళ్ళాను. అండ్ ఇంకొకటి ఏంటంటే శివుడి టెంపుల్‌కి కూడా పట్టుకుని వెళ్దామని చెప్పి మార్నింగే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. మార్నింగ్ 5కి అంతే అండి. 5కి లేసి మొత్తం అంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, నీట్‌గా రెడీ అయిపోయి టెంపుల్‌కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇంక రిటర్ను 9:30 ఏమో 10 అయిపోతుంది ఇంక రిటర్న్ వచ్చేటప్పటికి. ఇంక మళ్ళీ వచ్చిన తర్వాత ఇంట్లో నేనేం చేశానంటే లాస్ట్ ఇయరు ఐస్ తోటి శివలింగాన్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇయర్ అయితే నిజంగా చాలా అనిపించిందండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. అంటే నేను శివలింగాన్ని ప్రిపేర్ చేయాలి అన్నంత వరకే ఉన్నాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇలాగ అభిషేకం చేశాను కానీ ఓన్లీ పాలతోటే చేశాను. నాకెందుకో ఈ ఇయరు పంచామృతాలతో చేద్దామనిపించింది. అంటే పాలు, నెయ్యి, తేనె, పంచదార, పెరుగుతోటి చూసాను. అంటే అభిషేకం ఎలా చేస్తారు ఏంటన్నది యూట్యూబ్‌లో చూసి సరే అని చెప్పి ఈ 5 రకాలు ఆల్రెడీ నేను ఆవు పాలు అది టెంపుల్‌కి పట్టుకెళ్దామని తెప్పించాను. ఇంకా ఆవు పాలు, పెరుగు అవి తెప్పించాను కదా అని చెప్పి ఇంకా ఇంట్లో ఒకటే మెయిన్ ఏంటంటే తేనె ఒకటి తెప్పించాలన్నమాట. వెంటనే తేనె తెప్పించి ఇలా ప్రిపేర్ చేశాను. నిజంగా చాలా అనిపించిందండి. నేను వీడియో ఎండింగ్‌లోను ఒక షార్ట్ పెడతాను చూడండి. నిజంగా చూసే కొలది చూడాలనిపిస్తుందనమాట. అంత బాగా అనిపించింది. నిజంగా షేపు అది నిజంగా ఇంట్లో నిజంగా శివుడే ఉన్నట్టేమో అనిపించేసింది. నాకైతే చాలా అనిపించింది. నాకైతే ఇంకా ఎన్ని సార్లు మాట్లాడుకున్నా దీని గురించి చెప్పాలంటే నాకు బాగా నచ్చేసిందండి ఇయరు. ఇంత మంచిగా రావడం అండ్ అలాగా కుదురుతుందంటారు కదా! ఏదైనా దేవుడికి చేసింది ఏదైనా కూడా మనకి అలా కుదురుతుంది కదా! నాకేమో అలానే అనిపించింది. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కూడా ట్రై చేస్తా. ట్రై చేయడం ఏం కాదు. హ్మ్. భగవంతుడు అనుగ్రహిస్తే మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా చేస్తాను. అంటే ఫస్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి ఓన్లీ పాలతోటి అభిషేకం చేశాను. అంటే నాకు తెలీదు అలా చేయొచ్చా లేదా అన్నది ఏది కూడా. అండ్ నేను ఇప్పుడు యూట్యూబ్‌లో అది చూసినప్పుడు ఇంట్లో శివుడిని పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లమ్ లేదు అది అంటే అంటే నైవేద్యాలు అది డైలీ రెగ్యులర్‌గా చేయాలి. లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఉంటాయి కదా! పర్వాలేదన్నారు గానీ నాకెందుకో అలాగా శివుడిని విగ్రహం పెట్టి మనం ఏదో ఆయన్ని ఏదో అంటారు అంటే అలా ఏమీ ప్రసాదాలు పెట్టకుండా మనకు కుదరొచ్చు, కుదరకపోవచ్చు అన్నట్టుగా నేను తేలేదు. కానీ నాకు ఈ ఆలోచన వచ్చింది. మనం ఇలా పెడదాము అని చెప్పి మంచి వాటర్ పెట్టి అనమాట ఇలా ప్రిపేర్ చేశాను. నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంక మార్నింగ్ వచ్చి మేము ఆల్రెడీ చెప్పాను కదా! టెంపుల్‌కెళ్ళొచ్చిన తర్వాత ఇలాగ ఇంకా ఇంట్లో అభిషేకం అది చేసుకొని ప్రసాదాలు పెట్టి నైవేద్యం పెట్టి నీట్‌గా చాలా అనిపించిందండి నాకైతే. ఇంక పిల్లలకు కూడా చాలా నచ్చింది. ఆద్యకి ఇంక రింకుకైతే నేను చేస్తాను అభిషేకం నేను చేస్తాను అని చెప్పి చెప్తున్నానంట. దీంట్లో కొంచెం షార్ట్ కూడా కంబైన్ అయి ఉంటుంది. అంటే ఇంకా నాకు ఫుల్‌గా వీడియో తీయడానికైతే సెట్ కాలేదనమాట. షార్ట్స్‌లో తీసినయి నేను దీంట్లో ఇంక్లూడ్ చేసేస్తున్నాను షార్ట్‌గా తీసినయి. నిజంగా చాలా బావుందండి. అసల ఎన్ని సార్లు తలుచుకున్నా కూడా చాలా మనసుకి ప్రశాంతంగాను, ఆనందంగాను మనం ఎప్పుడూ చేయంది ఒకటి ఏది చూసినా అది అభిషేకం చేసినప్పుడు కూడా నిజంగా శివుడే కనిపించాడు దాంట్లో. అంటే లింగాకారాన్ని మనం అభిషేకం చేస్తున్నా కూడా నాకెందుకో అది అలా అభిషేకం చేస్తుంటే అక్కడ నామాలు కనిపిస్తున్నట్టు అలా అనిపించిందనమాట. ఎందుకో మేబీ ఎక్కువ తలుచుకోవడం వల్లనో లేకపోతే నా కళ్ళకలా కనిపించిందో లేకపోతే ఏమో నాకయన్నీ తెలీదు. అండ్ 3 డేస్ బ్యాకో ఎప్పుడోనండి కల్లోకి ఏంటంటే అవి శివుడికి పెడతాం కదా! వైట్ కలర్ ఫ్లవర్ ఓన్లీ అది మనం చెట్టు మీద నుంచి కొయ్యకూడదు. కింద రాలిన పువ్వుని శివుడికి పెడతామంటారు కదా! ఆ ఫ్లవర్ నాకు ఆ పువ్వుల పేరు గుర్తు రావట్లేదు గానీ, అవి కల్లోకొచ్చినియి. అవి ఏరుతున్నానంట నేను. మేబీ ఇలా చేయడానికేనేమో అలా కల్లోకొచ్చింది. మేబీ హ్మ్. నేనిలా చేస్తానని ముందుగానే చెయ్యాలనో ఏమో నాకు తెలీదు. అదంతా తెలీదు. నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చిందనమాట తర్వాత.
కదా నాకు ఇలా కల వచ్చింది కదా 3 డేస్ బ్యాక్ అని చెప్పి మీరు కూడా చూడండి. చూసిన వారికి అండ్ మనం చేయలేకపోయినా చూసినా కూడా చాలా ఫలితం వస్తుంది కదా! అంటే ప్రతీదీ మనం అనుకున్నయన్ని చేయలేము. ఎందుకంటే నేను కూడా చాలా ఇది చేసుకోవాలి, అది చేయాలంటాం గానీ మనకి టైం సెట్ అవ్వకో ఇంకోటో ఏదో ఒకటి రూపంలో కొన్ని జరగవనమాట. నేనైతే ఫస్ట్ ఇత్తడి పళ్ళెంలోనే చేశాను అభిషేకం అంతా. తర్వాత స్టీల్‌ది పెట్టాను. ఎందుకంటే ఆ వాటర్ అంతా కరుగుతుంది కదా! నేనేంటంటే మంచి వాటర్ పెట్టాననమాట. అందుకని చెప్పి నేను దాన్ని మళ్ళీ పిల్లలకది పట్టిద్దాము, అభిషేకం చేసింది కదా! అని చెప్పి అండ్ పంచామృతాలు కదా! దాంట్లో నేను మళ్ళీ బనానా అండ్ యాపిల్ అది మిక్స్ చేసి పిల్లలకది పట్టిద్దాం మంచిది. అండ్ మన శివుడికి అభిషేకం చేసిదే మన చేతులతో చేసింది మనం ఇంక ప్రసాదంగా తీసుకుంటే ఇంక అంతకంటే పుణ్యం ఏముంటుంది చెప్పండి. ఇంక అంతకంటే మహాభాగ్యం ఏముంటుంది చెప్పండి. అండ్ ఇంకోటి మేబీ 3 డేస్ నుంచేమో రీల్స్ చూస్తున్నప్పుడు ఈ డే అంతా కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఉండండి. ఆ రోజు అట్లీస్ట్ ఆ మాట అంటూ ఉంటేనన్నా మనం మెయిన్ నేనేం బిలీవ్ చేస్తా అంటే మెయిన్ మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఏదైనా కూడా పాజిటివ్‌గానే ఉంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. మేబీ రోజు నాకంతా కూడా ఓం నమ శివాయ అని ఈ టెంపుల్‌కెళ్ళినా మేబీ ఆ రీల్స్ చూడడం వల్లనో, లేకపోతే ఎక్కువగా అవతల వాళ్ళు చెప్పడం వల్లనో తెలీదు గానీ, ఈ రోజంతా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నమః శివాయ, ఓం నమో నమః శివాయ, ఓం నమో నమః శివాయ, ఓం నమో నమః శివాయ. మేబీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్‌గా చూడండి. లేదు అంటే స్కిప్ చేసుకున్నాను చూడండి. అభిషేకందైతే ఖచ్చితంగా చూడండి. మేబీ ఈరోజైతే 1000 101 కదంటే 1001 ఎంతో ఇలా జపించమని చెప్పారు. మేబీ అలానే నాకు తెలిసి 1000 సార్లు అయితే మేము జపిస్తున్నాం ఈరోజు. అంటే తెలియకుండానే అనుకుంటూ అలా అనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ టెంపుల్‌కి వెళ్ళాము. టెంపుల్‌కి వెళ్ళి ఇంకా అక్కడ మేము ఆల్రెడీ ఇంట్లో ప్రసాదం అది చేశాను. అది కూడా టెంపుల్‌కి పట్టుకెళ్ళి అక్కడ దేవుడి దగ్గర శివయ్య దగ్గర పెట్టి అండ్ ప్రసాదం అది కూడా పంచిపెట్టేసామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒక టెంపుల్‌కి వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు. క్రౌడ్ అది ఎక్కువగా ఉందంట. సెట్ కావట్లేదు టైమింగ్ అది అని చెప్పి ఇదనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారంటే ఫర్దర్‌గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి. బై బై. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. అందరికీ మంచిగా జరగాలి. ఓం నమః శివాయ.